IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పేరమ్మా నంది వెలుగు లక్ష్మి. ఎక్కడ మీరు దగ్గరేనా? ఇక్కడ మాది రావుచెట్టు సెంటర్, కుమ్మరపాలెం సెంటర్. మాది 16 నెంబర్ ఫిల్టర్. మాది పెన్షన్ ఇచ్చారమ్మా? మాకు ఇవ్వలేదండి. మాకు ఈ వారంటీ వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవారు మాకు. అట్లా అడితే మాకు పోయిన నెలక ఈ నెల నరకం చూపిస్తారు. పొద్దులో 8ంటికి వచ్చాము మేము. 8ంటికి వస్తే పాలు కావాలి, అది కావాలన్నారు. మళ్ళీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకున్నారు. మళ్ళీ బ్యాంకుకి ఇస్తే రేపు ఇస్తా పెన్షన్ అని అన్నారు. అకౌంట్లో పడ్డాయంట డబ్బులు. రేపు ఇస్తాం అంటున్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఇలా తిరిగి తెచ్చుకోవడం బాగుందా, వాలంటీర్లు ఇస్తే బాగుందా? మాకు వారంటీ వాడు ఇస్తేనే బాగుంది. బాగుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించే జగనే రావాలి. ఎందుకనమ్మా అంటే మా ముసలాడు గెలిపిచేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే మా ఇక్కడ మలికేంద్రపేట బేమరి పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, అలా కొట్ట అక్కడ తీసుకెళ్ళి ఆడవాళ్ళు అందరూ వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు. ఇదివరకు 3 4 వాళ్ళు బతుకాని ఉన్నమాట ఎంతమంది అని నేను కరెక్ట్గా చెప్తాను. నేను మాకు జగనే రావాలి. అమ్మగారి పేరు ఏంటండి? లక్ష్మీ కుమార్ వీరంకి. మరి మీరు పట్టుకొని తీసుకొచ్చారు, మరి అమ్మగారు నడవలేకపోతున్నారు. ఎందుకండి? పెన్షన్ కోసమా? పెన్షన్ కోసం తీసుకొచ్చా. మరి ఇలాంటి వాళ్ళకి ఇళ్ళకి వచ్చిస్తామంటున్నారు. ఇంతమటికి ఎవరు రాలా. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అది మరి పోయిన నెల ఎలా తీసుకున్నారండి? పోయిన నెల కబేళ్ళలో ఇచ్చారు, సచివాలయంలో ఇచ్చారు పోయిన నెల. ఇప్పుడేమో ఇలా వచ్చి తీసుకోవాలి. పై అడిగితేనేమో మీ ఇళ్ళకి వచ్చేస్తారు వెళ్ళండి అని అంటున్నారు. ఒక మాట, ఇంకో మాట ఏమో అకౌంట్లో వేసాము, అకౌంట్లో వస్తే మీరు వెళ్ళండి అంటున్నారు. పేపర్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఫోటో తీసారంటే మీకు ఎవరికి డబ్బులు రావని అన్నారు. అకౌంట్లో పడ్డాయి అసలు డబ్బులు? అకౌంట్లో పని లేవు, వీళ్ళు చెప్పట్లా. మరి ఇంతకు ముందు వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదండి. ఇదివరకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు బాగుందా? అప్పుడు బాగానే ఉంది. అంటే వాలంటీర్లు వచ్చేస్తే ఇబ్బంది లేదు, కానీ ఇలా వచ్చి తీసుకోవడం అంటే ఇబ్బంది. పేషెంట్లు 3,000 కోసం పేషెంట్ ఎండలో ఉంటే ఇక వాళ్ళ ప్రాణానికి ఇబ్బంది. అమ్మగారికి అసలు ఒంట్లో కూడా బాగున్నట్లేదు. పేషెంట్ అండి. ఇలా ఎండలో వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటే ఇబ్బంది. ఓట్లకి అయితే మాత్రం అమ్మలారా ఇలా వస్తారు, డబ్బులు ఇవ్వడం మాత్రం ఒక్కరు రాడు. గతంలో బాగానే ఈ 2 నెలలు తప్ప అంతకు ముందు మాత్రం వాలంటీర్ వ్యవస్థ బాగానే ఇచ్చింది. వారంటీలు వచ్చి ఇళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. పొద్దున్నే వచ్చేవాళ్ళండి. 5ంటికల్లా వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవాళ్ళు. మరి ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ రావాలని చూస్తున్నాం మేము. ఏంటి బామ్మ ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి? బ్యాంక్ నుంచి సరిగ్గా రావట్లేదు. వాళ్ళందరూ తీసేశారు. మా పరిస్థితి ఏంటి? మేము ఎంత తిరిగా వ్యాప చుట్టూరు డబ్బులు కట్టిస్తున్నారు, లేకపోతే లేదు. మాకు జగనే రావాలి. అవును. ఎందుకు జగనే రావాలి? జగన్ రావాలని మాకు అన్ని సౌకర్యాలు చూస్తాం. ఆయన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి లేపిస్తున్నారు మాకు డబ్బులు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు మాకు? వీళ్ళంత తారీఖు ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారు మాకు? మరి చంద్రబాబు నాయుడు గారే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాకూడదు అంటారు? ఆయన కాదుగా తీసేసింది వాలంటీర్లు. వాలంటీర్ అయినా సరే మాకు చంద్రబాబు ఆయన వద్దు, మాకు జగనే కావాలి. ఎందుకు జగనే కావాలి? మాకు కావాలమ్మా, మాకు కావాలి. మరి ఇబ్బందిగా ఉందా మీకు ఇలా వెళ్ళి తెచ్చుకోవడం? ఇబ్బంది ఉంది వాటికి అడగలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు 3 సార్లు తిరిగా ఏడకి ఏంటి ఈ బాధ మాకు? మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలా చేసి మమ్మల్ని పరిస్థితి చేశారు. మరి మీకు న్యాయమేనా? మా ముసలివాళ్ళు ఈ బ్యాంకుకి రావాలి, మాకు తెలుసా? ఈ బస్సులు దిగి దాటి రావాలి మేము. ఎలాగ చెప్పమ్మా? ఒక్కసారి మీరు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. మాకు ఎప్పుడైనా సరే జగనే రావాలి. జగన్ వస్తే ఇబ్బంది ఉండదమ్మా? లేదు మాకు లేదు. ఇంటికి తీసుకొచ్చి ఇట్లా కొట్టి ఇస్తున్నారు. జగన్ వస్తే బాగా చూసుకుంటాడు మిమ్మల్ని. మా ముసలి మట్టి బాగా చూసుకుంటాడు. ఆయనే కావాలి మీకు. ఆయనే కావాలి. తాత నీ పేరు? నా పేరు సాంబరెడ్డి అమ్మ. ఏం చేస్తున్నావు? పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఈ నెల ఎలా మీరు వెళ్ళి తెచ్చుకున్నారా, ఇంటికి వచ్చి ఇచ్చారా? వచ్చి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? మరి పోయిన నెలలో అక్కడ ఇచ్చారు. వెళ్ళి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరుగా, మరి మీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? ఇబ్బంది. వాళ్ళందరూ మరి ముసలి వాళ్ళకి తెచ్చిపెట్టిన దానికి పోయిన దానికి సౌకర్యాలతో పోయిన దానికి తేడా ఉంటుంది కదా. ఏం చేద్దాం? మరి వాలంటీర్లు ఉంటేనే మంచిగుందా? వాలంటీర్ ఉంటే మంచిది కదండి. ఉంటే తెచ్చి పెడతారు. ముసలి వాళ్ళకి భూమి పల్లెల్లో పెట్టిన దానికి వాళ్ళు వండుకున్న దానికి తేడా ఉండదు. అట్లాగే ఇది కూడా అంతే. మరి వాళ్ళు ఉంటే గనక ఉదయాన్నే వచ్చి ఇస్తారా మీకు? ఎవరు? వాలంటీర్లు ఉంటే గనక ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తారా? ఉదయాన్నే ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు.
అంటే లేట్గా ఇస్తారా లేదంటే పొద్దున్నే వస్తారా? లేట్ కాదండి, వాళ్ళు టైం ప్రకారం 7-8 గంటల్లో వచ్చేస్తుంటారు. ఎవరైనా ఇబ్బంది అయ్యి చేయనుకో అటు ఇటు పోయిన మనిషి మళ్ళీ వచ్చి కూడా ఇచ్చిపోతారు. మరి ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. మరి ఎలా ఉంది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వాలంటరీ వ్యవస్థ? జగన్మోహన్ వాలంటీర్ ప్రభుత్వం వాళ్ళు బాగానే చేస్తున్నారండి. వాళ్ళు సక్రమంగానే వచ్చి ఇచ్చిపోతున్నారు. మరి మీరు ఎంతో మంది సీఎంలను చూసుంటారు మీ వయసుకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ముసలి అందుబాటుగా చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎవరైనా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? లేవు ఈయన వచ్చాకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి ఆయన ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదండి. అసలు మా అబ్బోరు ముసలి అడగపోతే ఇచ్చేవాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు నీ బొమ్మ బాగలేదు ఆయనకి రానిది మళ్ళీ పోతే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. 2 మాటలు చూపించి ముడుచుకునేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు, అన్ని ఇంటి దగ్గరకే వస్తున్నాయి. వస్తున్నాయి, బియ్యం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మంచి చెప్పాలి. మరి రైతులకి, మరి మీరు వ్యవసాయమే చేసి ఉంటారు వయసులో ఉన్నప్పుడు, మరి రైతులకు కూడా ఇప్పుడు బాగుందా నేను వచ్చాక? ఏదైనా పోయినా నష్టపరిహారం కూడా ఇస్తున్నారుగా. బాగుంది అయితే. మరి మళ్ళీ గెలుస్తాడంటారా? తప్పనిసరిగా గెలుస్తారండి. ఏ అభిప్రాయం లేదు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాకేంటి ఈసారి ఓట్లు అంటున్నారు కదా, మీకు 4000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. అవునండి, ఇవాళ ముద్దు చేతులు పెట్టి తిన్నాను వాళ్ళకును, ఎల్లుండి నేను కొండల్ని పెడతా అన్న వాళ్ళకి తేడా లేదు. ఆయన మాట్లాడుతూ నమ్ముతారండి. జగనే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు, నమ్మరంటారా? ఒకటన్నా ఇచ్చి ఉంటే నిన్ను నమ్ముతారు. నేను ఎల్లుండి వస్తాను ఈ కింద నుంచి పైకి రాసిస్తానంటే అట్లా నమ్ముతారు? నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు జనాలందరూ. నమస్కారం అండి, మీ పేరు? సాంబయ్య. ఏం చేస్తున్నారు అంకుల్ మీరు ఇప్పుడు? పాస్టర్గా చేస్తున్నారు. పాస్టర్గా చేస్తున్నారు. మరి పెన్షన్ వస్తా మీకు? వస్తుంది. ఇప్పుడు 2 నెలల నుంచి వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వట్లేదు, మరి మీకు ఇబ్బందిగా లేదా? చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన నెలనేమో దీంట్లో సచివాలయం ఇచ్చారు, ఇప్పుడేమో మరి ఎక్కడైంది తెలియట్లా. బ్యాంక్ అంటున్నారు కొంతమంది, మరి ఏం జరుగుద్దో మరి నిన్న అయ్యాల ఏమీ తెలియలా. బ్యాంకులు అంటున్నారు కానీ మరి బ్యాంకులకి వెళ్ళి అంటే మన తమ్ము తీసుకోకుండా అకౌంట్లు తీసుకుండా అసలు ఎలా బ్యాంకులకు వస్తాయి అనుకుంటున్నారు? ఏమో అంటున్నారు, మనకేం తెలుసు, వాళ్ళు అంటుంటేనేగా. మరి మీ అకౌంట్ల నెంబర్లు ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఎవరు తీసుకోవాలా? ఎవరు చెప్పారు? సచివాలయం వ్యవస్థ వచ్చి చెప్పిందా బ్యాంకులకు వస్తాయని? మామూలుగా అనుకుంటున్నారు, ఇట్ట కూకుని ఆ మాట అంటున్నాం అంతే. మరి కొంతమందికి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారని అంటున్నారు. కొంతమందికి ఇచ్చారంట. నిన్న ఈ రోడ్డు అమ్మటి ఇళ్ళకాడు కాదు, ఇట్టాగే బజార్లో కూకుంటే కూకున్న వాళ్ళకి ఇచ్చారు, ఇళ్ళకి ఎవరికి వెళ్ళా, ఇలాగే కూకున్న వాళ్ళకి వచ్చి ఇచ్చారని అన్నారు. కొంతమందికి బ్యాంకుల్లో పడతాయి అంటున్నారు. మరి ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ వాలంటరీ వ్యవస్థ మంచిదంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో గతంలో వద్దు అని చెప్పేసి మంచిది కాదని చెప్పేసి అన్నారు. వాలంటీర్లు ఉండటం చాలా మంచిదండి. ఇబ్బంది లేకుండా చక్కగా ఇంటికి తెల్లారేపాటికి 6 తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పెద్ద ఇబ్బంది అయిపోయింది. మరి ఇదే రోడ్లు అమ్మటం వాళ్ళకి ఇస్తున్నారు, కొంతమందికి ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు అంటున్నారు, కొంతమందికి బ్యాంకులో, కొంతమందికి వడ్డపూడిలో ఉంటే ఆడబడ్డాయి, కొంతమందికి ఒక అతనికి రేపేళ్ళలో ఉంటే రేపేళ్ళలో పడ్డాయి అన్నాడు ఆ బ్యాంకులో. ఎలా వస్తున్నాయి బ్యాంకులు కొంతమందికి బ్యాంకులకు వస్తున్నాయి. మరి రేపు ఏ పార్టీ గెలిచినా సరే మరి వాలంటరీ వ్యవస్థని ఉంచితే మంచిదంటారా, తీసేస్తే మంచిదంటారా? ఉంటేనే చాలా మంచిదండి. వాలంటరీలో ఉంటే ఈ బాధ అంతా ఉండదుగా, ఇంటికాడకు తీసుకొచ్చేస్తుంటే వాళ్ళు ఉంటేనే మంచిది. మరి మంచిది. మరి ఇవే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అనేకమైన పథకాలు పెట్టారండి, అవన్నీ మంచిగా ఉన్నాయి, అసలు మంచిగా బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన అన్ని కూడా ఆయన చెప్పినట్టే చేస్తున్నాడు. చాలా బాగా జరుగుతుంది. అంటే ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని చెప్పేసి అని అన్నారు కదండి. ఇచ్చి సోమరపోతుల్ని చేస్తానికి అవన్నీ గిట్టిన మాటలు అనుకోవటమే కానీ ఇచ్చినందువల్ల సోమరపోతులు ఎందుకు అవుతారండి? ఈ 3 ఏళ్ళు ఇస్తే సోమరపోతులు అయితే ముసలి వాళ్ళకే గిత్తంది.
ఏమైనా కుర్రోళ్ళకి ఎత్తుంటే సోమరిపోతులు చేశారు అనుకోవచ్చు. అయినా రోజుకు 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు ఒక్కొక్కటి ఎంత ఖర్చు పెడుతున్నారు సోమరిపోతులు చేస్తానికి. ఇవన్నీ గిట్టిన మాటలు అంటాం వరకే. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ చేస్తామంటున్నారు. మరి మీలాంటి వాళ్ళందరికీ మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా? చంద్రబాబు ఏ నెంబర్ వరకే ఇస్తానన్న ఈ రుణమాఫీ ఇస్తామన్నారు, ఇవ్వాల. ఇప్పుడు చాలా పెట్టాడు. అవన్నీ ఇస్తాడని నమ్మకం ఏముంది? ఒకసారి చూశారుగా, రెండోసారి ఎవరు నమ్మకం ఉంది? ఇప్పుడు ఇచ్చాయని వదిలిపెట్టి ఇస్తానన్న వాళ్ళ కాడికి ఎవరు పోతారు? ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇచ్చేవాళ్ళని ఆశిస్తారు కానీ ఇవ్వని వాళ్ళ దగ్గరికి ఎట్టా వెళ్తారు? అవన్నీ ఇచ్చేది వదిలిపెట్టి ఇస్తానన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగం ఉండదు. అంటే ఒకవేళ ఆయన మరి మహిళలందరికీ 15,000 అంటున్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా 15,000 అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అసలు అనేక ఇంకా ఎక్కువ పథకాలు పెట్టి అమ్మఒడి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అని అంటున్నారు. దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు సంవత్సరానికి. మరి వాళ్ళకి ఆయనకి వేయరంటారు ఓట్లు? ఆయనకి వేయటం అనేది ఇప్పుడు అందరికీ అన్ని సమృద్ధిగా ఇస్తున్నారు. వీళ్ళ వైపే చూస్తారు కానీ ఎత్తాను నాకు వేయమన్నాడు వైపు చూస్తాం అనేది కష్టతరం. అది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, అప్పుడేమి ఇవ్వలేదండి పేద ప్రజలకు అందరికీ? అప్పుడు నాకు పెన్షన్ లేదమ్మా, అప్పుడు నాకు తెలియదు. ఆయన అంటే ఒక్క పెన్షన్ అనే కాదు, ఇంకా ఇప్పుడు అనేకమంది పథకాలు ఇస్తున్నారు కదండి. ఇప్పుడు ఇదివరకు ఏం పథకాలు ఇచ్చాడు ఆయన? పాస్టర్ అన్నారు, పాస్టర్లకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళకి కూడా చర్చిలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా. చర్చిలు ఉన్న వాళ్ళకంటే పాస్టర్లకే ఎవరికి ఇస్తుంది నాకు తెలియదు. మరి మాకు ఒకసారి మాత్రం వచ్చినాయి, 5 ఏళ్ళు వచ్చినాయి. మరి ఇలాంటి పథకాలు అన్నీ అసలు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నాయి అసలు లేవు ఇదివరకు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ చంద్రబాబు వీళ్ళన్నీ మాట్లాడే జగన్ చేసే వాటిని చూసి ఆయన ఇవన్నీ చేస్తానంటున్నారు. చేసి ఆయన పెట్టి చేస్తానన్న ఆయన దగ్గరికి ఎట్ట వెళ్తారు? వెళ్ళరు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూళ్ళు కానీ విద్యా వ్యవస్థ కానీ ఎలా ఉందండి? బాగుంది. స్కూల్ అన్ని పాడుపడి అన్ని కూడా బాగా చేశాడు. చాలా మంది మరి జగన్ మామయ్య అని పిల్లలందరూ చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నారు. జగన్ అంటే ఎంతో అభ్యతగా ఉన్నారు. అందరు కూడా మళ్ళీ జగన్ కావాలనే కోరుకుంటున్నారు. మళ్ళీ జగన్ గారు వస్తేనే పథకాలన్నీ ఇంటి దాకా వస్తాయి అనుకుంటున్నారా? అవును, జగన్ బాబు వస్తేనే అనుకునేవన్నీ ఇంటికి వస్తాయి. ఇప్పుడు అనుకునేవన్నీ జరుగుతున్నాయి కనుక ఇప్పుడు అవి కూడా జరుగుతాయి, అంతేగాని ఏముండదు. సరే, మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారనే ఆసక్తి. మీ పేరమ్మా? అనుకున్న పార్వతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వర్షాప్ రోడ్ నుంచి వస్తున్నారు. మరి ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు బ్యాంక్? ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. అదే మరి పెద్దవాళ్ళకే ఈ పెన్షన్ అయినా ఇలా నడవలేని వాళ్ళకి తిరగనే వాళ్ళందరికీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు అన్నారు కదా. అవును, అప్పుడు ఇచ్చేవారుగా, మొన్న దాకా ఇచ్చారు. ఈ రోజు పోయిన నెలలో కూడా ఇవ్వలేదమ్మా. పోయిన నెలలో సచివాలయంలో ఇచ్చారు. ఈ నెలకి వెళ్తేనేమో మీకు బ్యాంకులో పడ్డాయమ్మా అన్నారు. మరి ఇక్కడికి వస్తే ఇంత ఆడబడిగింది. ఈ ఎండలో వచ్చేసరికి దాడ నీరసం ఇది వస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు ఏంటో కాగితాలు అన్నారు. అయ్యేమో మనకు చదువు లేని వాళ్ళమే, మనము చదువు లేని వాళ్ళం, ఎవరితో మనం రాయించుకోవడం మనకు తెలియదు. అదే మరి తెల్లారిపాటికి 6 గంటల తలుపు కొట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అవసరాలు పడడం వస్తుంది. వాలంటరీ వ్యవస్థ ఉంటాం మీకు మంచిదేనా? మంచిదే కదా, తెల్లపు దేనికైనా సదుపాయంగా ఉంది కదా. ఒక రేషన్ ఇచ్చినా, ఒక ఇది ఇచ్చినా, దేనికైనా సదుపాయం చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మీరు రావాల్సింది అదే ఆయన చెప్తున్నారు, అంతే కదా. వస్తే అన్ని కొన్ని మంచి పనులు అన్నీ చేశారు, లేదని మనం అనకూడదు. మనం తీసుకున్నది చేసింది అన్నీ చేశాడు. 18,000 వేసాడు, చేశాడు, అన్నీ బాగానే చేశారు. కాకపోతే ఈ సంవత్సరం లేకపోయినా పర్వాలేదు, తను ముందుకు వచ్చానుకో మళ్ళీ వేయగలుగుతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4,000 చేస్తా అంటున్నారు పెన్షన్. 10,000 చేసి మేము వేయము ఆయన కోటు. ఎందుకని? మేము వేయము. ఎందుక బాగా 4,000 ఇస్తానంటున్నాడు. 4,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా మేము వేయమండి. చంద్రబాబుకి మురిగిపోయినా ఇస్తున్నా కానీ మేము వేయం. ఎందుకని? ఏమైనా 4,000 ఎక్కువ నీకు? మాకు 4,000 కాదు, మేము అడుక్కొని తిన్నా మాకు ఇస్తున్నా కానీ నేను జగన్కే వేస్తాం. నమస్కారం అమ్మా, మీ పేరు? లక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు? 4 సంవత్సరాలు ఇక్కడ నుంచి. మరి బ్యాంక్ దగ్గరికి అంటే పెన్షన్ ఇంటికి ఇచ్చి ఇవ్వలేదమ్మా? ఇవ్వలేదండి, ఇక్కడ అడగమన్నారు. సచివాలయానికి వెళ్ళాను నిన్న, బ్యాంకుకి వెళ్ళండి అన్నారు. పోయిన నెల ఎలా తెచ్చుకున్నారు? పోయిన నెల అక్కడే తెచ్చుకున్నాను, సచివాలయంలో తెచ్చుకున్నారు. మీ అమ్మగారండి? మరి ఇంతకు ముందు ఎలా వచ్చేవాళ్ళు పెన్షన్ మీకు ఈ 2 నెలలు కాకుండా? ఆమె ఇచ్చింది, వాలంటరీ ఇచ్చింది. వాలంటరీ
మీ అమ్మాయే కదా? ఆ, ఎలా ఇచ్చేవాళ్ళమ్మ ఇంతకు ముందు ఫంక్షన్? ఇంటికి వచ్చి ఇచ్చేవారండి. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొని వచ్చారు? ఆవిడ రాలేదా? ఆహా, రాలేరని కాదు, మరి పడట్లేదంటే మరి తిరగలేక కాళ్ళు నొప్పులు అందుకోసం. ఈ ఎండకు తిరగలేక. ఉమ్. మరి మీకు ఇప్పుడు బాగుందా లేదంటే వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు బాగుందా? అలా చెప్పమ్మా, వాలంటీర్స్ ఇస్తే బాగుందండి. అప్పుడు మీకు కూడా మీ పని మీరు చేసుకుంటారు, ఇంటికి వచ్చి ఇచ్చెళ్ళేవాళ్ళు. ఆ, బాగుండేది. అప్పుడు అక్కడ ఎక్కడ తిరగలేకపోతున్నా నేను. మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లను పెట్టడం ఇదంతా? బాగానే ఉంది అప్పుడు. బానే ఉంది. మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అప్పుడు ఎలా తెచ్చుకునే వాళ్ళమ్మా? అప్పుడు లైన్లో నిలబడి మీరు చెప్పండి అండి, మీ అమ్మగారు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఎలా తెచ్చుకునే వాళ్ళండి మీ అమ్మగారు? లైన్లో నిలబడి ఇబ్బందిగానే తెచ్చుకున్నాం. ఇబ్బందిగానే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి లేకుండా ఇంటికాడే తెచ్చుకుంటాం. బాధ లేకుండా తెచ్చుకుంటున్నారు. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4000 చేస్తామంటున్నారు కండి పెన్షన్. ఎందుకండి, ఏదైనా తప్పదు. అదే బెస్ట్. ఇంటికి వచ్చిస్తామే బెస్ట్. వాళ్ళు ఎగలేరు, కాళ్ళు నొప్పులు, చక్కగా ఇంటికి వచ్చిస్తే ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. 3000 వచ్చినా ఇంటికి వచ్చి ఇస్తే చాలు. చాలు, 4000 అవసరం లేదా? అవసరం లేదు. సరేనండి. ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా పథకాలు పెట్టారు కండి, ఎలా అనిపిస్తుంది? బాగుంది. నమస్కారం అమ్మ, మీ పేరు? ఏంటమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి? డబ్బుల కోసం వచ్చాము. పెన్షన్ కోసమా? ఎందుకు మరి మీరు పోయిన నెల ఎలా తెచ్చుకున్నారు? బాగానే తెచ్చుకున్నామమ్మా. సచివాలయంకి వెళ్ళి తెచ్చుకున్నారా పోయిన నెల? ఇక అక్కడ వేస్తే ఇక్కడ తెచ్చుకుంటాం. పుస్తకంలో వేస్తే అవి తెచ్చుకుంటాం. ఇప్పుడు పుస్తకంలో వేస్తున్నారని చెప్పారా? వేస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అన్నారా? మరి ఇంతకు ముందు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళ? వచ్చేవాళ్ళు అండి పాపం. అప్పుడు బాగుందా మరి? బాగానే ఉంది. అంటే మీరు ఇంత దూరం రావడం, బ్యాంకుకి రావడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉందండి. అవునా? అవునండి. మరి జగన్ గారు వచ్చాక బాగుందా? బాగుంది. మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నా. రావాలా? అమ్మ మీ పేరు? సుల్తానా, పఠాన్ సుల్తానా. ఎక్కడి నుండి వచ్చావమ్మా? ఇది పాత రాయసపేట నుంచి. పెన్షన్కి వచ్చావా? పింఛన్కి వచ్చానండి. నాకేం పని అండి ఇటు వస్తానికి. తీసుకున్నా మరి డబ్బులు? లేదు, రేపు మంగళవారం కాక మళ్ళీ మంగళవారం ఇస్తారట. ఎందుకు అట్లా అన్నారు? ఇది బ్యాంక్ అకౌంట్లో లేదంట, డబ్బులు పడలేదు. ఇప్పుడు ఏం అద్దె కట్టాలో బాధ ఉంది. ఎంత ఇప్పుడు 3000 వస్తే అద్దె కట్టాలా? ఎంత అద్దె ఎంత ఉందిలేండి, 2000. 2000. మరి ఇంత ముందు ఎలా వచ్చాయి పెన్షన్ డబ్బులు? అలాగే పర్వాలేదండి. వాళ్ళండి బాగా చేశారు నాకు. ఇది వాలంటీర్లు తెచ్చిచ్చావు, అది బాగుందా ఇది బాగుందా? ఇలా బ్యాంక్ ఉందండి. ఈ బ్యాంకులో వస్తున్న కష్టమే. ఎంత బాధపడ్డా పొద్దున్న వచ్చా. ప్రతి నెల ఇలా రమ్మంటే ఏం చేస్తావు? రేపు ఒక నెలే అంటానండి. తర్వాత మళ్ళీ ఎప్పుడే దేవుడు ఎలా జరుగుతుందో తెలియదు. అది వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది. ఎవరు కొట్టేస్తావు ఈసారి? ఎవరికి నీకు చెప్తే ఎవరికో వేస్తా. నీకుంటదిగా మనసులో? ఫ్యాన్కే వేస్తా. ఫ్యాన్కే? ఎందుకు ఫ్యాన్కి? ఆయనకే గెలుస్తున్నాడు కదా. అమ్మ మీ పేరు? లక్ష్మీ గౌరీదేవి. లక్ష్మీ గౌరీదేవి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? బుడవరంత్రం నుంచి వచ్చాను. ఇచ్చేసారా పెన్షన్? ఇవ్వలేదు నాన్న, రేపు మంగళవారం ఇస్తారండి. మంగళవారం? ఎందుకు మంగళవారం అన్నారు? అంటే రన్నింగ్ బ్యాంకు పుస్తకం ఆగింది కదా, అందుకని రేపు మంగళవారం రమ్మన్నారు. ఇంత ముందు ఎలా ఇచ్చేవారు మీకు పెన్షన్? ఇల్లంటి ఇచ్చేవారు. అది బెటర్ అనిపిస్తుందా ఇది బెటర్ అనిపిస్తుందా? అదే బెటర్ అండి, ఇల్లంటే బెటర్. ఇప్పుడు ప్రతి నెల మీకు 1వ తారీఖు నేను అవునా? అందుకనా వచ్చాను. నడవలేకపోయినా వచ్చానండి. మరి ఏం చేయం, ఈ ఫిట్టింగ్లు మరి ఏం చేద్దాం. అంటే ప్రతి నెల మీకు 1వ తారీఖున ఉదయాన్నే ఫంక్షన్ ఉండేది కదా, మరి ఈ నెల ఇప్పుడు ఇలా అవుతుంది కదా, మరి ఏంటి ఏమనుకున్నా? ఏం చేద్దాం, అంత భగవంతుడే దయ నాన్న. మరి ఎందుకు వచ్చి నాకు అంత తెలియదు నాన్న. తీసుకురాడు, రేపు మంగళవారం వస్తానండి. ఇంకంత ఇంకేమీ లేదు. అంటే వాలంటీర్లు ఉన్నోడు బాగానే చేసేవారా వాళ్ళు? అంటే మీకు తేడా చూసుకుంటాం కదా, గత నెల వాలంటీర్లు ఎలా ఇచ్చారు, ఇప్పుడు బ్యాంక్ వచ్చి తీసుకోవడం ఇదంతా కొంచెం ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరికైనా. బాగానే ఇచ్చేవారండి, ఎందుకు పాపం మాటలు బాగా ఇచ్చేవారు. జగన్ పాలన పర్వాలేదండి, ఆయన పరిపాలన బాగానే చేశారు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంతేగా. సార్ మీ పేరు? రామకృష్ణారెడ్డి. సార్ ఏంటి సార్, ఇంత ముందు వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఎన్నికల కోడ్ విధంగా అయితే బ్యాంకుల్లో వేసిన పద్ధతి చూస్తున్నాం. ఎలా దానికి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవ్వడమే కరెక్ట్. ఇప్పుడు ఇలా బ్యాంకులకు వచ్చి వాళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎండలకి ముసలు రావాలన్నా వచ్చి తీసుకోవాలన్నా, లైన్లో నిలబడి తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా కానీ ఇబ్బంది, వాళ్ళకే ఇబ్బంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదో వాలంటీర్లు చేయడమే కరెక్ట్. జగన్మోహన్ చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. ఎలా ఉంది సార్ జగన్ పాలన? బాగుంది.
పేద వస్తారంటారు సార్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ వస్తుంది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు బాగున్నాయి కాబట్టి పేదలకు బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి 130 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వైఎస్ జగన్మోహన్. చంద్రబాబు మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే పథకాలు బాగున్నాయి జగన్ కన్నా అని చెప్తున్నారు. అవునండి, బాగానే ఉన్నా కానీ ఆయన నంబర్ అంతకుముందు 5 సంవత్సరాలు చేశారు, ఆయన పథకాలు ఏం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఇంతకుముందు ఫంక్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చేవారు, ఎలక్షన్ కోడ్ కారణంగా అయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. ఏం సార్ తేడా? అంతకుముందు ఎలా ఉండేది, దానికి దీనికి తేడా అని చెప్తారు. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇస్తే వృద్ధులకి, నడవలేని వాళ్ళకి, వికలాంగులకి వీళ్ళందరికీ కూడా మంచి సదుపాయంగా ఉండేది. ఇప్పుడు పెన్షన్లన్నీ 2-3 ఏళ్ళ నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చి ఇచ్చాక బ్యాంక్ అకౌంట్లో వేస్తే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతో, ఒక్కరికి 2-3 అకౌంట్లు ఉండొచ్చు. ఆ 2-3 అకౌంట్లో ఏ అకౌంట్లో పడిందని ఎండలో తిరిగి ప్రాణాల మీద తెచ్చుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. ఇబ్బంది పడుతున్నారా మరి ప్రజలు? ఎందుకు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఇబ్బంది తెలుస్తుంది క్లియర్గా. ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళకి మరి ఆటో ఛార్జీలు పెట్టుకొని 2-3 సార్లు తిరిగి వెళ్ళాలంటే ఇబ్బందే కదా. ఇది ఖచ్చితంగా ఇబ్బందే పెన్షన్లు అనేది. వాలంటీర్ల విధానం బాగుందంటారా? వాలంటీర్ల విధానం బ్రహ్మాండంగా ఉంది. వాలంటీర్ల విధానం వల్ల లంచగొండితనం లేదు. ఏ పనైనా వెళ్ళగానే తొందరగా అవుతుంది. ఎలా ఉందండి ఓవరాల్గా 5 ఏళ్ళు జగన్ పరిపాలన? జగన్ గారి పరిపాలనలో అయితే అవినీతి లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి 2 ఏళ్ళు కరోనా, 3 ఏళ్ళు, ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు? ప్రకృతే సహకరించింది. ఎవరు వస్తారంటారు ఈసారి అధికారంలోకి? తక్కువలో తక్కువ 89 నుంచి 90 సీట్లతో అయినా జగన్ గారే వస్తారు. ఇప్పుడు వాలంటీర్లు గతంలో మీ ఇంటికి తెచ్చిచ్చేవారు పెన్షన్, దానికి దీనికి ఇప్పుడు మీరు వచ్చి తెచ్చుకోవడానికి ఏంటి తేడా ఏముంది? అంటే మరి ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తే అదొక ఆ వెసులుబాటు వేరే కదండి. ఇక్కడికి వచ్చి ఇచ్చారనుకో మనం తెచ్చుకొని. ఎంతకు వచ్చింది మీకు ఇప్పుడు రావడానికి? 20 లెక్క అండి. 100 రూపాయలు ఛార్జ్, 100 రూపాయలు ఛార్జ్ అంతే. మరి ముందు అయితే ఎంతకు వచ్చేది? వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేస్తే ఏం ఖర్చు ఉండేది కాదు. మన ఇంట్లో తీసుకునేవారు కదా వాళ్ళు. ఎంత ఏమో మరి అది ఎప్పుడు మాకు అసలు తెలియదు. మాకు ఇచ్చేవారు. ఏ సమయంకి ఇచ్చేవారు? 1వ తారీఖు ఒక్కోసారి మార్నింగే ఎక్కువగా ఇచ్చేవారు. మార్నింగే ఇచ్చేవారు. 2వ తారీఖు అందరికి ఇచ్చేస్తున్నారా? కొందరికి ఏమైనా? మాకైతే ఇచ్చారు. 1 గంట, గంటన్నర అవుతుంది మేము వచ్చి. 1 గంట రావడానికి 1 గంట. బాగానే ఉంది 5 ఏళ్ళు జగన్ పాలన. 5 ఏళ్ళ జగన్ పాలన బాగానే ఉంది. గురువు గారు, సార్ మీ పేరు? నా పేరు వెంకట సాయి. పెన్షన్ కోసం వచ్చారా సార్? తీసుకున్నారా మరి? తీసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కంటిన్యూషన్ లేదు, అందుకని పూర్తి ఫారం ఇచ్చారు, ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. మీకు ఎప్పటి నుండి వస్తుంది సార్ పెన్షన్? పెన్షన్ 2 సంవత్సరాల నుంచి వస్తుంది. 2 సంవత్సరాల నుండి వస్తుంది కదా. 3 సంవత్సరాల నుండి వస్తుంది. వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా మీకు ఇలాగా లేట్ అవ్వడం జరిగిందా పెన్షన్? జరగలేదు. ఇప్పుడు ఎలా వచ్చేది పెన్షన్? పెన్షన్ మామూలుగా టైంకి వచ్చేది. ఫస్ట్ తారీఖు కల్లా తెల్లారుజామునే వచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళే వచ్చేవాళ్ళు వాలంటీర్స్. ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చి తీసుకోవాల్సి వచ్చింది, అయినా సరే ఇంకా రాలేదు. దీనికి మూల కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్, ఎవరు వీళ్ళే కారణం. అంతమించి ఏం కాదు. వాళ్ళు చేసి జగన్ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. తప్పంతా వీళ్ళదే. తప్పు చేసేది వాళ్ళు, మళ్ళీ తప్పు చేశారు, తప్పు అనేది వీళ్ళది. జగన్ ప్రభుత్వాన్ని కోరదోద్దామనే ఉద్దేశంతో చేసేది. తర్వాత పురంధరేశ్వరి, వీళ్ళే మూల కారణం. అంటే సార్ ఎంత తేడా ఉంది సార్ ఇప్పుడు దానికి దీనికి? దీనివల్ల ఎంతమంది ఇప్పుడు పెన్షనర్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎక్కువ మంది ఇబ్బంది ఉందా లేదంటే లాభం ఉందా? ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అనేది మామూలు. వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, ఏదైనా సరే వీళ్ళే కారణం. వీళ్ళు చేసి తప్పు చేశారు వీళ్ళే. ఫస్ట్ చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత నిమ్మగడ్డ రమేష్, పురంధరేశ్వరి, వీళ్ళే మూల కారణం. పెన్షన్ కానీ ఏదైనా సరే జగన్ ప్రభుత్వాన్ని కోరదోద్దాము, జగన్ అనేవాడు కనపడకుండా ఉండాలి అని చేసే పద్ధతి. జగన్ ఓడిపోవడం అనేది అది తర్వాత వేరే విషయం. నేను ఎవరు అనేది భగవంతుడు అన్నాడుగా. న్యాయం ఎటువంటి అటు వస్తుంది. సార్ మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. సార్ ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు వృద్ధాప్య ఓల్డేజ్ పెన్షన్స్ కావచ్చు అంతా కూడా బ్యాంకులకి అకౌంట్లో వేయడం వల్ల బ్యాంకులు వస్తాం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ సన్నివేశాన్ని? ఇంటి దగ్గర ఇవ్వడం అన్నదే మంచి పద్ధతి అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వికలాంగులు, తర్వాత ఏమో ఇక ఇతరుల మీద ఆధారపడి బతికి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వడం అన్నది మంచి పని అండి.
ఆరోగ్యానికి సంబంధించి, పెన్షన్కి సంబంధించి, విద్యకి సంబంధించి ఆ 3 మాత్రం ఎప్పుడు కరెక్టేనండి. మిగతా విషయాలు అనేటువంటివి అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఎండతో ముసలి వాళ్ళు రావడం, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి ఏదో రకంగా కొంచెం రూల్స్ సడలిచ్చినా సరే వాళ్ళకి ఇంటి వద్దకి చేర్చే విధానం అయితేనే బాగుంటుందండి. అది నా ఉద్దేశం అదండి. థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరు? సామ్రాజ్యం అండి. ఎంత ఉంటుందా మీ వయసు? 67. 67. 70 దగ్గర ఉన్నారు. 67, 68. టిక్ పట్టుకొని వచ్చారు. ఏమవుతారు అతను? మనవాడండి, కొడుకు బిడ్డ. కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా బ్యాంక్కి? పింఛని బ్యాంక్ ఇచ్చారా? పింఛని ఇచ్చారండి. ఇచ్చారా? ఏమనిపిస్తుంది? గత నెలలో, అంతకు ముందు నెలలో ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు కదా, తేడా ఎలా అనిపిస్తుంది? తేడా ఎట్లా ఎండలో పడి ఎట్లా వచ్చాం. అదే ఇంతకు ముందు ఎలా ఇచ్చేవారమ్మా? వాళ్ళే తెచ్చేవారా? అప్పుడు కూడా ఎండలో వెళ్ళేవాళ్ళ? ఇంటికి వచ్చాను. ఇంటికి అప్పుడు బాగుందా, ఇది బాగుందా? మీరు తెచ్చుకోవడం బాగుందా? ఏం చేస్తామండి, మా కర్మ. అంటే వాలంటీర్లు తెచ్చితేనే బాగుండేదా? వాలంటీర్ పెడితే బాగానే ఉందండి. మరి ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఎత్తలా ఇట్లా పెట్టారు. చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎలా తీసుకుంటారు? చాలా మంది ఎండలో పడితే ఇబ్బందిగా తీసుకుంటాం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము న్యూ ఆర్ఆర్పేట. ఇంతకుముందు మీ మామగారికి ఎలా ఇచ్చేవారు పెన్షన్? ఎవరు వచ్చి ఇచ్చేవారు? పెన్షన్ వాలంటీర్ ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఎండలో కష్టపడుతూ ఇబ్బందిగా ఉంది చాలా. వాలంటీర్ తిప్పించుంటే బాగుండేది. ఎలా ఉంది ఓవరాల్గా జగన్ పరిపాలన? మీకేం అంటే వీళ్ళ యాంగిల్, అంటే మీరు చూసారు ఈ యాంగిల్, అంతకుముందు ఎలా ఉండేది, ఈ డిఫరెన్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? బాగాలేదండి, పాలన అనేది బాగాలేదు, చాలా బాగాలేదు. వాలంటీర్స్ వాలంటీర్లు ఉంటే బాగుండేది.